అందరికీ హ్యాపీ దసరా. దసరా ఎలా జరుపుకున్నారో కింద అయితే కామెంట్ చేయండి. మేము ఎట్లా జరుపుకున్నామంటే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా పండుగ రోజు పనులన్నీ లేట్ అయినాయి, నార్మల్గానే అందరికి లేట్ అవుతాయి. కాకపోతే ఏంటంటే మా అత్తమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు, పిల్లల్ని చూసుకోలేకపోతుంది. ఇంకా పిల్లల్ని పట్టుకొని వాళ్ళని చూసుకుంటూ పనులన్నీ చేసేసరికి నాకు ఇంకా లేట్ అయిపోయింది. అప్పటికి మా ఆయన హెల్ప్ చేస్తూనే ఉన్నాడు మధ్యలో మధ్యలో వచ్చి. ఫస్ట్ టైం మా ఇంటికి అయితే మేము గుమ్మడికాయ కట్టడం కానీ కొట్టడం చేసినాం. అంటే మా గృహప్రవేశం అయితే కొట్టినాం. కాకపోతే ఏంటంటే దసరా పండుగకి ఫస్ట్ టైం అనమాట. అంటే ఇన్ని రోజులు ఏంటంటే కిరాయిన్లలో ఉంటుండే కదా, పండుగ వచ్చింది అనుకో దసరా ఇంట్లో పూజ చేసుకుంటే గుడికి పోతుండే. కానీ ఇట్లా గుమ్మడికాయ కట్టడం కానీ కొట్టడం చేయలేదు. ఎందుకంటే ఆ ఓనర్ వాళ్ళు కొడితే మమ్మల్ని కొడతారేమో అని భయం ఉంటుండే. ఆయన ఓనర్ వాళ్ళు అయితే మనం ఎట్లా కడతాం చెప్పండి. సో అయినా నాకు తెలిసినంత వరకు కిరాయి ఉన్న వాళ్ళు గుమ్మడికాయ కొట్టడం కానీ కట్టడం కానీ చెయ్యరు. మీకేమైనా తెలిసే కింద అయితే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే చెప్పిన. ఇంకా పిల్లల బండ్లు కడిగి పూజ చేసేసినాం. ఇంకా కిందికి తీసుకెళ్దాం అనుకున్నాం, కాకపోతే కింద లిఫ్ట్ ఖరాబ్ అయింది. మళ్ళీ కింది వరకు సైకిల్ ఎవరు మోసుకోపోతామని ఇంకా కింద అయితే చేయలేము, పైననే చేసేసి ఇంకా మా ఆయన బండి కింద పూజ చేసేసినాం అనమాట. పొద్దున్నే వాషింగ్కి ఇచ్చిండు బండి, ఫ్రెష్గా అనిపిస్తుంది కొత్త బండి లాగా. ఇంకా వాషింగ్కి రాగానే ఇంకా పూజ అయితే చేసేసినాము. ఒక రైడ్ కూడా వేసేసినాం. నెక్స్ట్ ఇయర్ వరకు కార్ కొనాలని ఒక బ్లెస్ చేసేసాను గైస్. ఇంకా ఈవినింగ్ టైం అయితే గుడికి అయితే వెళ్ళినాం. మా అత్తమ్మ గుడికి కూడా రాలేదు, హెల్త్ బాగాలేదని ఇంట్లోనే పడుకుంది. మేము వెళ్ళేసరికి రామనాసుని కూడా కాల్చేసారు. ఇంకా అయినా సరే ఏం చేసేది ఏముందని ఇంకా గుడికి పోయి దేవుడిని అయితే మొక్కుకున్నాము. మస్తు మంది పబ్లిక్ అయితే వచ్చారు. 2 years నుంచి నాకు దసరా పండుగలాగానే అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఏమో నాకు యాక్సిడెంట్ అయింది, ఈ ఇయర్ ఏమో నవరాత్రుల మొత్తం మా పిల్లలకి హెల్త్ బాగాలేదు, కరెక్ట్ దసరా టైంకి మా అత్తమ్మకి హెల్త్ బాగాలేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎట్లయితుందో చూడాలి, ఇంకెట్లయితుందో.